చదువుదామండి. దేవుని వాక్యములో నుండి నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయం. నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదామండి. నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మనము అమాలేకీయుల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారంలో అమాలేకీయులు అంటే ఎవరు? అమాలేకీయులు అనగా ఏషావు సంతతి వారు అనే సత్యాన్ని గత వారం మనం ధ్యానం చేశాం. అదే సమయంలో ఇశ్రాయేలీలు ఎవరు అనగా యాకోబు సంతతి వారు అన్న సంగతిని ధ్యానం చేశాం. అనగా సహోదరుల మధ్య యుద్ధము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏషావు పెద్దవాడు. ఏషావు సంతతి వారిలో ఏషావు పెద్ద భార్య అయినటువంటి లేక మొదటి భార్య అయినటువంటి ఆదాకు పుట్టిన కుమారుడు ఎలీఫజు. ఎలీఫజు అనేవాడు తిమ్నా అనే ఒక స్త్రీని వివాహం చేసుకునగా ఆ స్త్రీకి ఆ ఎలీఫజుకు పుట్టిన కుమారుడు అమాలేకు అన్న సత్యాన్ని గత వారం మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనగా యాకోబు సంతతి వారు ఐగుప్తు నుండి కనాను వెళ్తూ ఉండగా వారు రెఫీదీములో దిగగా ఇశ్రాయేలీల మీద అమాలేకీయులు యుద్ధము ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యుద్ధము జరుగుతుండగా మోషే యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. ఇక్కడ యెహోషువ కనపడుతున్నాడు. యెహోషువ సేనాధిపతి. మోషే కాలంలో యెహోషువ సైన్యాధిపతి లేక సేనాధిపతి. సేనాధిపతి అయిన యెహోషువతో మోషే భక్తుడు మాట్లాడుతున్నాడు. నీవు మన కొరకు మనుషులను సిద్ధము చేసి ఈ అమాలేకీయులతో యుద్ధము చేయము అని చెప్తున్నట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. మోషే భక్తుడు అంటున్నాడు, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. దేవుని కర్ర ఈవేళ మనం నేర్చుకునేది ఏంటి అని అంటే దేవుని కర్ర మోషేకి ఎక్కడదండి అని అనుకోవచ్చు. దేవుని కర్ర అనగా అది దేవుని కర్ర కాదు కానీ మోషే కర్రే. కానీ దేవుని చేతిలోనికి వెళ్ళింది కనుక దేవుడు దానిని ఆశీర్వదించాడు కనుక ఆ కర్ర ద్వారా అనేకమైన సూచక క్రియలు జరిగినట్లు దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. నిర్గమాకాండ గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే ప్రియులారా, దేవుడైన మోషేతో దేవుడైన యెహోవా సెలవిస్తా ఉన్నాడు. యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనేను. ఏమండి? మోషేని పిలిచి, మోషే నీ చేతిలోదేంటి అని అడిగాడు దేవుడు. దేవుడికి తెలియదా అండి? ఆయనకి అన్నీ తెలుసు.
కానీ ఆయన కనపడలేదండి, కనపడుతుంది కర్ర. కానీ మోషే అడుగుతున్నాడు దేవుడు, మోషే నీ చేతిలో ఏంటి అని అంటే మోషే అంటాడు అది కర్ర అన్నాడట. అప్పుడు దేవుడు అంటాడు ఆ కర్రను నువ్వు నేల మీద పడవేయి. నేల మీద పడవేసిన తర్వాత ఆ కర్ర ఎలా మారుతుంది అని అంటే పామాయను. ఇప్పుడు ఆ కర్ర నేల మీద పడవేశాడంట మోషే, అదేమైందంటే పామయ్యింది. ఇప్పుడు దేవుడని యెహోవా మోషేతో చెప్తున్నాడు, మోషే ఇప్పుడు దాన్ని తోక పట్టుకో. ఆ పాము ఉంది కదా, దాన్ని తోక పట్టుకున్నాడంట. ఇప్పుడు మోషే ఆ పాము యొక్క తోక పట్టుకొనగా అది కర్ర ఆయను. ఏమాయను? అది కర్ర ఆయను. ఆ 3వ వచనంలో ఈ మాట, 4వ వచనంలో ఈ మాట మనం చదువుతూ ఉంటాం. అది కర్ర ఆయను అనగా దైవజనుడైన మోషే చేతిలో ఉన్న కర్రను దేవుడైన యెహోవా మహిమపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కర్రే గాని దేవుడు చెప్పగా ఆ మోషే ఆ కర్రను నేల మీద పడవేయగా ఆ కర్ర పామాయను. మరలా దాన్ని తోక పట్టుకోమని చెప్పగా మోషే ఆ కర్ర పామైంది కనుక తోక పట్టుకున్నాడంట, అది మరలా కర్ర అయ్యేను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నువ్వేం చేయాలో తెలుసా, ఈ కర్రను పట్టుకుని ఐగుప్తుకు వెళ్ళాలి. ఐగుప్తులో ఈ కర్ర ద్వారా సూచక క్రియలు చేయాలి. ఏమండి 17వ వచనం చదవండి. 17వ వచనం, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. ఏమండి దైవజనుడైన మోషేతో దేవుడైన యెహోవా చెప్తున్న మాట, మోషే ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, ఏ కర్ర అయితే నేల మీద పడక పామయ్యిందో, ఏ కర్రనైతే నువ్వు తోక పట్టుకుంటే అది కర్ర అయ్యిందో, అదే కర్రను పట్టుకొని నువ్వు ఐగుప్తుకు వెళ్ళి ఏం చేయాలంటే సూచక క్రియలు చేయవలెను. 20వ వచనం చదువుతామండి. మోషే తన భార్యను తన కుమారుని తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఏమండి ఐగుప్తీయులకు తిరిగి వెళ్ళాను. అదండి దేవుని కర్రను మోషే ఏం చేస్తా ఉన్నాడు అంటే చేత పట్టుకొని పోయాను. దేవుడు చెప్పాడు కదా ఈ కర్ర పట్టుకొని వెళ్ళాలి, ఈ కర్ర ద్వారా అక్కడ సూచక్రియలు చేయాలి. కాబట్టి మోషే ఆ కర్రను పట్టుకుని ఐగుప్తు దేశం వెళ్ళాడు. భార్యను తీసుకున్నాడు, పిల్లలను తీసుకున్నాడు. అదే సమయంలో కర్రను పట్టుకుని వెళ్ళాడు. దేవుని కర్ర. ఇప్పుడు అది ఎవరి కర్ర అయింది? దేవుని కర్ర. ఆ 7వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథంలో 10వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమాయెను. ఏదైతే దేవుడైన యెహోవా మోషేకి చెప్పాడో ప్రారంభంలో నిర్గమాకాండ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో, అప్పుడు పడవేయగది సర్పమైంది. ఇప్పుడు ఐగుప్తీయుల ఎదుట ఫరో ఎదుట అదే కర్రను మరలా అహరోను పడవేస్తా ఉండగా అదేమైంది అంటే సర్పమాయెను. ఇప్పుడు ఐగుప్తు శకునగాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్నారు, మేము కూడా మా కర్రలను నేలను పడేసే వరకు అవి పాములు అవుతాయి అన్నారు. వాళ్ళు కూడా పడవేశారట, అవి కూడా పాములు అయ్యాయండి కదా. కాబట్టి ఆ విధముగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించారు. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. అంటే వారు కూడా కర్రల పడేయగా పాములయ్యాయి. అయితే విచిత్రం ఏంటి అంటే అహరోను కర్ర మిగిలిన కర్రలను మృంగి వేసెను కదా. అక్కడ చూడండి 12వ వచనం, వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అవి సర్పమాయను గాని అహరోను కర్ర ఆ సర్పములను అంటే ఆ సర్పాలనగా లేక కర్రలనగా వాటిని అహరోను కర్ర మింగివేసి. కర్ర మింగేయటం ఏంటండి? ఎంతమంది వచ్చి ఉంటారో, ఎన్ని కర్రలు పడేసి ఉంటారో, ఎంతమంది వచ్చి ఉంటారో, ఎన్ని కర్రలు పడేస్తే ఎన్ని పాములు అయి ఉంటాయో, అన్ని పాములను అన్ని కర్రలను కర్రలు అనుకుంటారో పాములు అనుకుంటారు, మీ ఇష్టం.
ఈ అహరోను కర్ర అంటే మోషేకి ఇచ్చిన కర్ర, దేవుడైన యెహోవా దీవించి ఇచ్చిన కర్ర ఏం చేసింది అని అంటే మింగి వేసింది. అది దేవుని కర్ర. వాస్తవానికి కర్ర ఎవరిదండి? మోషేది. కానీ దేవుని చేతులకు వెళ్ళగా అది దేవుని కర్ర అయ్యింది. అందుకే అన్నాడు మోషే, ఇదిగో మీరు యుద్ధానికి వెళ్ళండి, రేపు నేను ఆ కర్ర పట్టుకుని దేవుని కర్ర పట్టుకుని కొండ శిఖరమునకు ఎక్కేదను కదా. మనం చదువుకున్నాం కదా నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయంలో, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఏమండి ఆ కొండ శిఖరం మీద, అంటే ఇప్పుడు దేవుని కర్ర అయ్యింది. ఇది మొదటి సూచక క్రియ. ఎక్కడ? ఐగుప్తులో కర్ర పడవేగా ఆ కర్ర మిగిలిన కర్రను మింగేసిందంట. రెండవసారి దేవుడు అంటాడు, మోషే ఈ ఫరో అనేవాడు నా ప్రజలను పోనవట్లేదు కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నీ చేతిలో ఉన్న కర్రను నదుల మీద చాపాలి. ఎప్పుడైతే నదుల మీద చాపుతావో ఆ నదుల నీరన్ని రక్తముగా చదువుతామండి. నిర్గమాకాండ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనములో, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అప్పుడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను పట్టగా ఏటి నీళ్ళని రక్తముగా కదా, ఏటి నీళ్ళని కూడా రక్తముగా మార్చబడేను. ఏమండి? ఏటి నీళ్ళని కూడా ఏమయ్యాయి అంటే రక్తముగా మార్చబడేను. ఎంత బాధాకరమో ఆలోచన చేయి. ఏటి నీళ్ళని ఏమయ్యాయి అంటే రక్తమైనట్లుగా మనం చూస్తాం. కనుక మోషేతో చెప్తా ఉన్నాడు, నువ్వేం చేయాలో తెలుసా? ఏటి నీళ్లను కట్టాలి. అదే నిర్గమాకాండ గ్రంథంలో 8వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే, ప్రియులారా, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని కదండి. ఆలోచన చేయండి. దేవుని కర్ర పట్టుకొని కొండ శిఖరానికి వెళ్ళడానికి గల కారణం, మనం ఏం ధ్యానం చేస్తా ఉన్నాం, దేవుని కర్ర ఏంటండి అనే డౌట్ మీరు చదువుకున్నప్పుడు వస్తుంది. ఈ డౌట్ క్లియర్ అవ్వాలి అంటే దేవుని కర్ర అంటే అది మోషే కర్రే. కానీ దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఉన్నదేంటి? దేవుడు ఆ కర్రను మహిమపరచక ఇప్పుడు ఆ కర్ర ఏమైంది అంటే ఒక గొప్ప ఏమండి సూచక క్రియలు చేసే కర్రగా మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఫరో ఎదుట మొట్టమొదటిసారి పాములను లేక కర్రలను మృంగివేసిన దేవుని కర్ర. రెండవది ఫరో ఎదుట నదుల నీళ్ళన్నిటిని కూడా రక్తముగా మార్చిన కర్ర. మూడవది ఫరో ఎదుట కప్పలను రాజేసిన కర్ర. 16వ వచనం 8వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటను పేలకునని అహరోనుతో చెప్పగా. అండి ఇప్పుడు ఆ కర్ర ద్వారా మోషే ఈ కర్ర పట్టుకొని ఐగుప్తు ధూళిని కొట్టు. పట్టుమని కొట్టేటప్పటికి ఏమొస్తాయి? పేలు వస్తాయి. ఏమండి? పేరును రప్పించిన కర్ర కదా. కర్ర దేవుని కర్ర. కర్ర యొక్క విశిష్టతను మనం చెప్పుకుంటున్నాం. దేవుని కర్ర పట్టుకుని శిఖరానికి వెళ్తాం ఏంటండి? యుద్ధం జరుగుతుంటేనే యుద్ధంలోకి వెళ్ళాలి కానీ అని అనుకోవచ్చు. కానీ ఆ దేవుని కర్ర యొక్క విశిష్టత అది మిగిలిన కర్రలను మృంగివేసిన కర్ర, అది ఏటి నీళ్లను రక్తముగా మార్చిన కర్ర, అది కప్పలను రాజేసిన కర్ర, అది పేలు ఒక పేలు ఉంటేనే ఎంత బాధో, పేళ్లను రాజేసిన కర్ర, అది బండలో నుండి నీళ్లను రప్పించిన కర్ర కదా. బండను కుట్టాడా లేదండి? నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం అండి. నిర్గమాకాండ నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన ఆ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను పట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. చాలండి.
బండను కొట్టని ఆ కర్ర అంటే బండలో నుండి నీళ్లు రప్పించిన కర్ర, దేవుని కర్ర. తర్వాత అదే కర్రను పట్టుకొని ఈ 9వ వచనంలో నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను కదా. 9వ వచనంలో అంటున్నాడు కదండి, నేను అయ్యా యెహోషువ నువ్వు యుద్ధానికి వెళ్ళు, మనుషులను సమకూర్చుకుని వెళ్ళు, అమాలేకీయులతో యుద్ధం చేయి. నేనేం చేస్తానో తెలుసా, దేవుని కర్రను పట్టుకొని రేపు ఆ యొక్క పర్వత శిఖరము మీద నిలుస్తాను. మొట్టమొదటి మాట దేవుని కర్ర. దేవుని కర్ర దాని విశిష్టత. ఇప్పుడు అహరోను వెళ్ళాడు కదండి. ఈ మోషేతో ఎంతమంది ఉన్నారు అని మనం చదివినట్లయితే అహరోను ఉన్నాడు, హూరు కూడా కనపడతా ఉన్నాడు, ఇద్దరు కనపడతా ఉన్నారు అక్కడ. హూరు ఉన్నాడు, అహరోను ఉన్నాడు. మోషేతో పాటు కొండ మీదకి ఎంతమంది వెళ్ళారు? యెహోషువ యుద్ధంలోకి వెళ్ళాడు. ఆ రోజుల్లో యుద్ధాలు లోయల్లో జరిగాయి కదండి. కనుక డౌన్ లో యుద్ధం జరుగుతూ ఉంది, యెహోషువ యుద్ధంలో ఉన్నాడు. మోషే కొండ శిఖరానికి వెళ్ళాడు, మోషేతో పాటు అహరోను వెళ్ళాడు. అహరోనుతో పాటు హూరు అనే వ్యక్తి కూడా ముగ్గురు వెళ్ళినట్లుగా ఈ నిర్గమకాండ గ్రంథంలో ఏమండి ఈ యొక్క 17వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. ఏమండి 17వ అధ్యాయంలో చూడండి 9వ వచనం, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకునే కొండ శిఖరం మీద నిలిచేదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కి. కొండ శిఖరం మీదకి ఎంతమంది ఉన్నారు? మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, హూరు ఉన్నాడు. ముగ్గురు వెళ్తా ఉన్నారు కొండ మీదకి. ఈ ముగ్గురు విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే మోషేతో పాటు ఎవరున్నారండి? అహరోను ఉన్నాడు. అహరోను ఏ గోత్రికుడు? ఇశ్రాయేలు గోత్రికుడు, అనగా లేవీల గోత్రానికి చెందినవాడు. లేవీయుడు. అహరోను ఎవరండి? లేవీయుడు. డౌట్ క్లియర్ చేసుకుందాం. నిర్గమకాండ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చదివితేనండి, ఆయన మోషే మీద కోపపడి లేవీయుడకు ఏమంటే ఇప్పుడు లేవీయుడు ఎవరు అనుకున్నాం? అహరోను కదా. లేవీయుడకు నీ అన్నైన అహరోను లేడా? మోషే అంటాడు, ప్రభు నువ్వు రమ్మన్నావు కానీ నేను నోటి మాంద్యం కలవండి, మాటలు రావు, నన్ను ఎక్కడ రమ్మంటావు అని అంటే దేవుడు కోపడ్డాడట. ఎవరి మీద? మోషే మీద. నీ అన్నయ్య లేవీయుడకు నీ అన్నైన అహరోను లేడా కదా. అంటే ఇప్పుడు మన అంశం ఏంటి అని అంటే అహరోను ఏ గోత్రపు వాడు? లేవి. లేవి గోత్రం అంటే 50 మంది. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. అందులో ఇద్దరు విభజింపబడ్డారు. వారెవరు అంటే యోధా గోత్రం. మిగతా 10 మంది ఇశ్రాయేలీల గోత్రం. అందులో లేవీయుడు ఉన్నాడు. ఏమండి 2 గోత్రాలు, యోధా గోత్రం, ఇశ్రాయేలు గోత్రం కదా. 2 రాజ్యాలుగా విభజింపబడ్డాయి కదా. అందులో ఒక గోత్రం ఉంది, కొండ మీదకి వెళ్ళినోడు ఒక గోత్రం. ఏ గోత్రం అంటే లేవి గోత్రం కదా. యాకోబు యొక్క కుమారులో రూబేను జ్యేష్ఠుడు, సిమియోను 2వ వాడు, 3వ వాడు లేవి, 4వ వాడు యోధా. ఈ విధంగా ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే లేవీయుడు అనగా ఇశ్రాయేలీల తరపున ఒకడు వెళ్ళాడు. కొండ మీదకి ఎవరు వెళ్ళారు? బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే అర్థం అవుతుంది వాక్యం కదా. అప్పుడప్పుడు వింటే అర్థం, వాక్యం బాగా చదవాలి. బాగా చదివినప్పుడు మాలంటారు చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. చదవకుంటుంటే మీకు ఏం అర్థం కాదు. కనుక ఇక్కడ కొండ మీదకి మోషే ఉన్నాడు, మోషేతో కూడా అహరోను వెళ్ళాడు. అహరోను ఎవరు అని అంటే లేవీయుడు, అంటే ఇశ్రాయేలీల గోత్రికుడు. తర్వాత మరో ప్రక్క ఎవరున్నారు అని అంటే హూరు. ఎవరున్నారండి? అక్కడ చదువుతున్నాం కదా. హూరు అనే వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం కొండ మీదకి. హూరు ఎవరండి? ఏ గోత్రస్తుడు?
నిర్గమాకాండ గ్రంథం చూడండి ఒకసారి. నిర్గమాకాండ గ్రంథంలో 31వ అధ్యాయం 2వ వచనం అండి. నిర్గమాకాండ గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతాం. ఏమంటున్నాడు అక్కడ? హూరు యోధా గోత్రములో హూరు మనవడును కదండి. చాలండి, ఇప్పుడు మనకు అర్థమైందా? యోధా గోత్రికుడు. హూరు ఎవరు? యోధా గోత్రికుడు. అది మనం అర్థం చేసుకోవాలి బైబిల్ని. ఒకడు మోషేతో పాటు ఇద్దరు వెళ్ళారు. ఒకడు ఈ పక్క, ఒకడు ఆ ప్రక్క ఉన్నాడు. ఇక్కడ అహరోను ఇశ్రాయేలీల గోత్రికుడు, అంటే లేవీడు, లేవి గోత్రం. మరో ప్రక్క హూరు ఉన్నాడు. హూరు ఎవరు అంటే యోధా గోత్రం. మరి మనం ఎవరండి? మన ప్రభు ఎవరండి? యోధా గోత్రపు సింహము. వాళ్ళు పెట్టడం మనం, అంటే మనం యోధా గోత్రమే కదా. మనం ఎవరమనంటే యోధా గోత్రికులమే. ఇశ్రాయేలీలు నిరాకరించారు కదా, యోధా గోత్రం నిరాకరించలా. అది గమనించాల. ఇప్పుడు ఆలోచన చేయండి, మన ప్రభు ఎవరు అనంటే యోధా గోత్రపు సింహము. మనం ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, మేకా గ్రంథంలో చదువుతాం కదా, యోధా బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రం అర్థమైన దానివి కాదు, ఇశ్రాయేలీలను ఏలువాడు మీలో నుండి పుట్టును అంటే యేసు ప్రభు వారు ఎవరు అంటే యోధా గోత్రపు సింహం. కనుక ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, కొండ మీదకి ఎవరెవరు వెళ్ళారు అంటే యోధా గోత్రం వెళ్ళింది. ఇశ్రాయేలీల గోత్రం, లేవి గోత్రం అంటే ఇశ్రాయేలీల గోత్రంలో ఒకడు లేవీడు, అతను కూడా వెళ్ళాడు. వీరు ఏం చేస్తా ఉన్నారు అంటే మోషేకి ఈ ప్రక్కన ఒకడును ఆ ప్రక్కన ఒకడును నిలబడినట్లుగా మనం చూస్తాం కదా. మోషేకి ఈ ప్రక్కన ఒకడు అంటే మోషే ఎంతసేపు ఇలా అడుగు నిలబడతాడు. ఇలా ఉన్నాడు మోషే దేవుని వైపు. ఇలా ఉంటే ఎంతసేపు ఉంటాడు. కనుక మోషే చేతులు బరువెక్కగా, అక్కడ రాయబడ్డది, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకే దాన్ని వేసిరి. అహరోను హూరును ఒకడు, ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన ఒకడు, ఆ ప్రక్కన అతని చేతులు ఆదుకొని. చాలండి, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మోషే ఎంతసేపు నిలబడతాడు. పాపం వృద్ధుడు నిలబడి 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 అలసిపోతా ఉన్న సందర్భంలో అక్కడ మరొకటి కనపడుతుంది. రెండవ వస్తువు ఉపకరణాలు. ఒకటి దేవుని కర్రను చూసాం, దేవుని కర్ర విశిష్టత ఏంటో మనం తెలుసుకున్నాం. రెండవది ఒక రాయి కనపడుతుంది. ఏం కనపడుతుంది? అదనమాట, ఒక రాయి కనపడతా ఉంది. ఆ రాయిని తీసుకొచ్చి మోషే కూర్చుండడానికి వారు ఒక రాయిని వేసినట్లుగా మనం చూస్తాం. రెండవది రాయి ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన దానిని కదా పానము చేసిరి అని మొదలుపెట్టు. చూడండి, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. వెంబడించిన బండ. ఇప్పుడు ఇశ్రాయేలీలకు విజయం కలగాలన్నా ఏ బండ మీద కూర్చోవాలి? ఆ బండ క్రీస్తే. మనం రాయి అని అనుకుంటున్నాం కానీ ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం అండి. ఇశ్రాయేలీల ప్రజలు 40 సంవత్సరాల యాత్రలో వారిని వెంబడించిన బండ ప్రభు అయిన క్రీస్తు. కనుక వారు ఏం చేశారు అని అంటే మోషే కొరకు ఒక రాయిని తీసుకొచ్చి వేశారు. ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుదామండి. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 16వ వచనంలో ఆ రాయిని గురించిన విశిష్టత కనపడుతుంది. ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను ఇదే. సియోను అనగా దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క
పరిశుద్ధ స్థలం సియోనులో రాతిని వేసిన వాడును. అంటే దేవుని సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రవేశపెట్టేది నేనే. ఆ రాయి యొక్క గొప్పతనం చెప్తున్నాడండి. ఆ రాయి పరిశోధింపబడిన రాయి, అది అమూల్యమైన రాయి, అది బహు స్థిరమైన రాయి, అది మూల రాయి కదా. రాయి పరిశోధింపబడిన రాయి. ఈ లోకంలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు అనేక మంది పరిశోధించారు, జ్ఞానులు పరిశోధించారు, తత్వవేత్తలు, విద్యావేత్తలు అనేక మంది ఆయనను పరిశోధించారు, ఇంకా పరిశోధిస్తానే ఉన్నారు. యేసు ప్రభుని తెలుసుకుంటానికి అనేక మంది అన్వేషిస్తా ఉన్నారు. ఆయనను పరిశోధించి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తా ఉన్నారు. అది పరిశోధింపబడిన. రెండవది ఎలాంటి రాయి అంటే అది అమూల్యమైన తలరాయి. అది అమూల్యమైనది అంటే మూల్యం చెల్లించేది. ఏం చెల్లించేది? మూల్యం చెల్లించాలి. ఒకటి విలువైంది, అమూల్యమైనది అంటే విలువైనది. అదే సమయంలో మూల్యం చెల్లించాడు, అమూల్యమైన. అందుకన్నాడు, మీరు వెండి బంగారము వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము ద్వారా విమోచింపబడితేనని మీరు ఎరగరా? వాక్యం చెప్తాము కనుక అమూల్యమైనది. ఆ రాయి ఎలాంటిది? అమూల్యమైనది అంటే మూల్యం చెల్లించిందని మరొకరు. మూల్యము చెల్లించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అమూల్యమైనటువంటి రాయి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అది బహుస్థిరమైన రాయి. అది బహుస్థిరమైన రాయి. మూడవది ఏం రాయి అని అంటే అది బహుస్థిరమైన రాయి, కదల్చబడని రాయి. నిన్న నేడు రేపు ఎన్నడూ ఒకే రీతిగా ఉన్న రాయి, మార్పు లేని రాయి ప్రభువైన యేసు. నాలుగవది అది పునాది రాయి. ఎలాంటి రాయి? అది పునాది. దేనికి పునాది? సంఘానికి పునాది, మన విశ్వాసానికి పునాది కదా. అది పునాది రాయి. ఆ రాయి ఎవరండి? అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. అపోస్తల కార్యగ్రంథంలో 4వ అధ్యాయము 11వ వచనం అండి. ఏమండి? ఆ రాయి ఆయనే. ఆ రాయి ఎవరో చెప్తా ఉన్నాడు. ఆ రాయి మూలకు తలరాయి ఆయన అన్నాడు. ఆ రాయి ఆయనే. ఆ రాయి ఎవరంట? ఆయనే. అంటే ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని చెప్పేసి లేఖనం మాట్లాడతాం. ఆ రాయి ఆయనే. మోషే రాయి మీద కూర్చున్నాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రాయి ఎవరు అని ఆలోచన చేస్తే ఆ రాయి ఆయనే. పేతురు రాసిన మొదటి పత్రికలో చదువుతామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం అండి. మనుషుల చేత, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు. చాలండి. ఆ ప్రభు ఎవరు? సజీవమైన రాయి. నేను బాగా అర్థం చేసుకున్న వాక్యం. పేతురు భక్తుని ద్వారా దేవుడైన యెహోవా సెలవిస్తున్నటువంటి మాట ఏమంటా ఉన్నాడు అంటే మనుషుల చేత విసర్జించబడిన వాడు. ఆయన ఎవరండి? యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మనుషుల చేత విసర్జించబడిన వాడు. అదే సమయంలో దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడు. ఆయన దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడు, అమూల్యమైన వాడు, సజీవమునైన కదా. ఆయన ఎవరంట? సజీవునైన మూలరాయి అయిన ప్రభువు అన్నాడు. ఆ మూలరాయి అయిన ప్రభువు వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు వీరులు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతా ఉన్నారు.
అని చెప్తా ఉన్నారు. మీరు ఎలా కట్టబడతా ఉన్నారు అని అంటే సజీవమైన రాళ్ల వలె మనము సజీవమైన రాళ్ల వలె కట్టబడతా ఉన్నాం ప్రభువులో. ఎందుకు? ఆయన సజీవమైన రాయి. మీరు గమనిస్తున్నారా? రాయి యొక్క విశిష్టతను చెప్తున్నారు. రాయి ఎవరు అంటే వెంబడించిన రాయి ఆయనే. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు వెంబడించాడండి ఆయన. ఆ రాయి పరిశోధింపబడిన రాయి, అది అమూల్యమైన రాయి, అది స్థిరమైన రాయి, అది పునాది అయిన రాయి, అది సజీవమైన రాయి. రాయిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాయి అంట విశ్వసించిన వారికి ఎలాంటి రాయో తెలుసది? మూలకు, మన విశ్వాసానికి మూలం, మన భక్తికి మూలం, మన ఆరాధనకు మూలం. విశ్వసించిన వారికి మూలరాయి, తలరాయి అంటే మనకి అదే మూలం కదా. కొన్నిసార్లు రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎన్నెన్నో తిరిగి లాస్ట్కి ఎక్కడ వస్తావు అంతే. మూలరాయి అదే మూలం, అక్కడికే రావాలి కదండి. కనుక విశ్వసించిన వారికి అది మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు. విశ్వసింపని వారికి అడ్డురాయి. విశ్వసించలేదనుకో ఏటో చెప్తా ఉంటారు వీళ్ళు అని చెప్పి అది అడ్డురాయి. చదువుదాం 7వ వచనం అండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించున్న మనకు ఆయన ఎలాంటి వాడు? అయితే విశ్వసింపని వారికి అది అడ్డురాయు, అడ్డుబండయు ఆయను. విశ్వసింపని వారికి ఎలాంటిది అంటే అడ్డురాయి, అడ్డుబండండి. విశ్వసింపని వారికి ఎలాంటి బండో తెలుసా? అది అడ్డుబండ. ఒకనొక దినాన మన పూర్వీకులైనటువంటి, మన పితరులైనటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు వెంబడించినటువంటి బండ లేక వెంబడించిన రాయి ఆయనే. అదే సమయంలో ఈ లోకంలో ఉండగా పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, తనకు మూల రాయి, పునాది అయిన రాయి, స్థిరమైన రాయి ఆయనే. ఒకనొక దినం రానయ్యింది. అంత్య దినములలో ఈ మిగిలినటువంటి రాజ్యాలన్నింటినీ కూడా తుత్తిరియలు చేసే రాయి. ఆ రాయి ఎలాంటిది? ఒకనొక దినం రానయ్యింది. ఆ దినాన్ని చదువుదామండి. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం అండి. మరియు చేతి సహాయము లేక తీయబడిన రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తిరియలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. చేతి సహాయము లేక తీయబడిన రాయి. అప్పటికప్పుడే ఆ రాయి ఎంటర్ అవుతుంది అనమాట. ఎప్పుడు? అంత్య దినములలో. ఈ సంగతి ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆ 2వ అధ్యాయం 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు కూడా పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. అంత్య దినాల్లో 10 రాజ్యాలు ఉన్నాయి కదా. ఈ రాజ్యాల మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వాటిని జయించనై ఉన్నాడు. ఆ సంగతిని దానియేలు భక్తుని ద్వారా తెలియజేస్తా ఉన్నాడండి. ఆ రాయి ఒకనొక దినాన మరలారానై ఉంది. ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. చేతి సహాయం లేకుండా తీయబడిన అంత్య దినాల్లో ఈ యొక్క అన్యరాజులను తుత్తిరియలు చేసే రాయి అది గమనించాలి. కనుక ఆ రాయి వద్దకు ఎవరెవరు వచ్చారండి కదా? ఊరు వారు వచ్చారండి. యోధా గోత్రం వచ్చింది, లేవి గోత్రం అండి, ఇశ్రాయేలు వారు వచ్చారు. ఆయన ఏం చేస్తా ఉన్నారు అని అంటే చేతులెత్తారు. అంటే మోషకి పక్కన ఒకడు, మోషకి ఆ పక్కన ఒకడు ఏం చేస్తా ఉన్నారు? చేతులెత్తుతారు. యేసు ప్రభువు వారిని తృణీకరించిన వారు ఆయన దగ్గరికే రావాలి, తృణీకరింపని వారు ఆయన దగ్గరికే రావాలి, విసర్జించిన వారు ఆయన దగ్గరికే రావాలి. ఒకనొక దినాన్న విసర్జించిన వారు ఆయన దగ్గరికే రావాలి.
రక్షింపబడిన వారు ఆయన దగ్గరికి రావాలి, రక్షింపబడని వారు ఆయన దగ్గరికి రావాలి. ఎందుకు అనంటే ఏ నామమున రక్షణ లేదు. అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం, అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువుదామండి. ఈ నామముననే ఈ నామముననే మన రక్షణ పొందవలెను. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఈ నామములోనే అని కొంచెం పై వచనం 11వ వచనం చదవండి. ఇల్లు కట్టువారైన మీరు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఒకప్పుడు తృణీకరించావేమో, కానీ ఈ రాయి ద్వారా, ఈ యేసుక్రీస్తు ద్వారా మానవులకు రక్షణ. మరి ఎవరి ద్వారా రక్షణ లేదు, ఆయనే ఆ రాయి. ఇప్పుడు మోషే భక్తుడు దేని మీద అనుకున్నాడండి? రాయి మీద. ఎవరి మనసైతే నా మీద అనుకుంటారో కదండి, ఆయన మీద మనం ఆనుకునే వాళ్ళంగా ఉండాలి. అది నా సబ్జెక్ట్. ఆయన మీద మనం ఏమవ్వాలి? ఆనుకోవాలి. ఆయనే ఆహ్వానిస్తా ఉన్నాడు, ప్రయాసపడి నా దగ్గరికి రండి, భారము మోసేవాడు. మోషే యొక్క భారం రాయి మోస్తా ఉంది. దేని మీద కూర్చున్నాడు? మోషే రాయి మీద కూర్చున్నాడు. మోషే యొక్క భారం ఏది మోస్తా ఉంది? ఆ రాయి ప్రభు యేసే. ఆ యేసే మనతో చెప్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోస్తా ఉన్నారేమో, బిడ్డల గురించి కానీ, కుటుంబం ఎలా రన్ చేయాలని కానీ, ఏమేమి భారాలు ఉన్నాయో అలాంటి వారందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీ భారం నేను మోస్తాను. నీ భారం యెహోవా మీద మోపు. ఎవరి మీద మోపాలి? మోషే తన భారాన్ని ఎవరి మీద మోపుతా ఉన్నాడు? ఆయన కూర్చున్నాడు రాయి మీద కదా. రాయి యొక్క విశిష్టత, రాయి ఆయనే. మూడవది అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ప్రతి ఒక్కడు కూడా ఆయన ద్వారానే, ఆయన దగ్గరకు వస్తేనే రక్షణ, ఆయన ద్వారానే విజయం పొందగలడు. అందుకే ప్రభు అన్నాడు, పాత నిబంధనలో నా గురించి వ్రాయబడ్డాలి కదా. చదువుతాం లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము చూడండి, 44వ వచనం అండి. 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలెనని కదండి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అంతటా ఆయన అంటే అంతటా యేసు ప్రభువు అని అర్థం. యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు, అంతటా ఆయన అంటే అంతటా యేసు ప్రభు వారు ఏమని చెప్తా ఉన్నాడు? మోషే ధర్మశాస్త్ర గ్రంథమందు. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? నిర్గమాకాండ గ్రంథంలో రాయి. మోషే ధర్మశాస్త్ర గ్రంథమందును, ప్రవక్తల గ్రంథమందును, కీర్తనల గ్రంథమందును నన్ను గురించి కదా, నన్ను గురించి రాయబడి ఉన్నవి కదా, నన్ను గురించి రాయబడ్డాయి. ధర్మశాస్త్రం చదవండి, యేసు ప్రభు వారు ఎక్కడో కనపడతాడు, నాలాంటి ప్రవక్త మీ కొరకు పుట్టిస్తాడని మోషే చెప్తా ఉన్నాడు కదా. అంటే ధర్మశాస్త్రంలో ఆయన నీతి సూర్యుడని మనం చదువుతా ఉన్నాం. ప్రవక్త గ్రంథాల్లో నీతి సూర్యుడని, చిగురు అని ఆయనను గురించి వ్రాయబడ్డాడు. అదే చెప్తున్నాడు కనుక పాత నిబంధన వారైనా, క్రొత్త నిబంధన వారైనా, తృణీకరించిన వారైనా, తృణీకరించని వారైనా, విసర్జించిన వారైనా, విసర్జించని వారైనా ఎవరి దగ్గరికి రావాలి అని అంటే ఆ రాయి దగ్గరికి రావాలి. సజీవమైన రాయి, సజీవమైన రాయి అయిన ప్రభువు వద్దకు వచ్చి తిరిగి అని ఇందాక మనం చదువుకున్నాం పేతురు గ్రంథంలో కదా. పేతురు ప్రత్యేక మనం చదువుకున్నాం కనుక ఆ రాయి దగ్గరకు రావాలి, ఆ రాయిని ఆశ్రయించాలి. ఆ రాయే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ద్వారానే మనకు రక్షణ, ఈయన ద్వారానే మనకు స్వస్థత. ఆయన మధ్యవర్తి. ఎవరండి ఆయన? ఈయన ద్వారానే, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. ఆయన ద్వారానే
అది గమనించాలి. ఆ రాయి దగ్గరికి మనం రావాలి, ఆ యేసు ప్రభు దగ్గరికి మనం రావాలి అని దేవుని హెచ్చరిక. ఆయన మీద మనం ఆనుకోవాలి. ఎవరి మీద అనుకుంటాం, ఎవరెవరినో నమ్ముకుంటాం, మోసపోతాం. కానీ ఆయన మీద ఆనుకో, నేను సంపూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానం ఇస్తా ఉంటాను. అది గమనించి ఆయన మీద ఆనుకోవాలి. మూడవది, ఆ నిర్గమకాండ గ్రంథంలో ఆ 17వ అధ్యాయం 11వ వచనమండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఏమండి, మూడవ మాట ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పండి, మోషే చెయ్యి ఎత్తుతుంటే ఏమవుతా ఉంది? జయం లేక గెలుపు. మోషే చెయ్యి దించుతా ఉంటే ఏమొస్తా ఉంది? అపజయము. చెయ్య ఎత్తుతా ఉంటే జయము, చెయ్య దించుతా ఉంటే అపజయం. ఇప్పుడు మీరే చెప్పండి, హల్లెలూయా చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా అంటా ఉంటే ఎత్తుతున్నారా కదా? ప్రార్థన చేసినప్పుడు లేక హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా అంటే ఇలా అంటారు, హాయ్ అన్నాడు కదా? ఎత్తుతున్నావా? చెయ్య ఎత్తడము బట్టే వచ్చేదేంటి అని అంటే గెలిపే. చెయ్య ఎత్తితే గెలుపు, చెయ్య ఎత్తితే విజయం, చెయ్య దించితే అపజయం. సాతానుకు సమయం ఇచ్చినట్టే అమాలేకీయులు సాతానుకు సాదృశ్యం. వారు గెలుస్తా ఉన్నారు. మోషే ఎప్పుడైతే చెయ్య దించాడో అమాలేకీయులు ఏం చేస్తా ఉన్నారు? గెలుస్తా ఉన్నారు. మోషే చేతులు ఎత్తినప్పటికీ అమాలేకీయులు ఓడిపోతా ఉన్నారు, ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉన్నారు, జయం పొందుతారు. చేతులు ఎత్తుట అనేది లొంగిపోవటానికి సాదృశ్యం. హ్యాండ్స్ అప్ అంటారు. పోలీసుడు ఎవరో దొరికిపోతున్నాడు, ఏదో చేశాం, ఇంకా షూట్ చేయడం రెడీగా ఉంటాడు, నువ్వు చేతులు ఎత్తిదాడు ఏం చేస్తాడు? షూట్ చేయకుండా ఉంటాడంటే లొంగిపోయాను, సరెండర్ అవటం. చేతులు ఎత్తడం అంటే ఏంటి? మామూలుగా అంటే చేతులు ఎత్తేసాడు ఎవడో కదా. కొన్నిసార్లు అంటాం కదంటే అయిపోయింది, చరిత్ర ఏమైపోయింది, క్లోజ్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయాడు అని చెప్తా ఉంటాం కదా. చేతులు ఎత్తేసాడండి అంటాం. కనుక ఎన్నో అర్థాలు ఉన్నాయి, కానీ దైవికమైన అర్థం ఏంటి అని అంటే చేతులెత్తుట ప్రార్థనకు సాదృశ్యం. చేతులెత్తుట, చేతులెత్తి ప్రార్థన చేస్తాం కదా, మేము చేస్తాం, కానీ చేతులెత్తి ప్రార్థన చేయుట ప్రార్థనకు, చేతులెత్తుట అనగా ప్రార్థనకు సాదృశ్యం బైబిల్ ప్రకారంగా. అర్థమవుతుందా? బోధ. కనుక మనము చేతులెత్తే వారంగా, చేతులెత్తి ప్రార్థించే వారంగా. ఇప్పుడు మోషే చేతులెత్తాడంట, చేతులెత్తుతా ఉంటే ఏమవుతుంది? జయము కలుగుతా ఉంది. దించుతా ఉంటే అపజయం కలుగుతా ఉంది. వారు ఓడిపోతా ఉన్నారు ఇశ్రాయేలీయులు. దించగానే, మోషే చేతులు దించగానే ఇశ్రాయేలు ఓడిపోతారు. ఇప్పుడు హూరు అనే ఆయన ఒక పక్క, అహరోను అనే ఆయన ఒక పక్క వారి చేతులను ఆదుకొనుచుండిరి కదా. ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు హూరు అహరోనులు ఇద్దరు కూడా మోషే చేతులు ఈ పక్కన ఒకడు ఆ పక్కన అలా పైకి ఎత్తుకుని ఉన్నారు. అంటే ఇశ్రాయేలు గోత్రం, యూదా గోత్రం కూడా దేవుని వైపు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇద్దరు ఆయనతో పాటు వీరు కూడా ఏకీభవించే ఉంటారు కదా. రెండు ప్రక్కలు పట్టుకుని ప్రార్థన సూచించారు. దావీదు అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల. నా ప్రార్థన ఎలాంటిదో తెలుసా ప్రభువా? ధూపం వలె. ధూపం ఎలా వెళ్తా ఉంటుంది ఆకాశానికి? అంతేనే కదా. ఏదన్నా అంటించామనుకో పొగ ఎక్కడికి వెళ్తుందండి? అలా పైకి వెళ్ళిపోతుంది. అలాగే నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారంగా ఉండదు. 141వ కీర్తన 2వ వచనం చదవండి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమునగును గాక కదా. ఆ మాట చదివేస్తున్నాం. ఎన్నిసార్లు చదువుంటావో, ఎప్పుడన్నా చేతులెత్తావా? ఎప్పుడైనా ఆయన వైపు నీ చేతులెత్తావా?
చేతులెత్తి ప్రార్థన చేయి. నువ్వు సరెండర్ అయినట్లే, ఆయనకు లోబడినట్లే, ఆయనకు లొంగినట్లే చేతులెత్తు, ఆయన వైపు చూడు, ప్రార్థన చేయి. అదే దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ధూపమన్నాడు, నేను చేతులెత్తన సాయంకాల నైవేద్యం వల్ల నీ దృష్టి అంగీకారం కాక అన్నటువంటి దావీదు 63వ కీర్తన 6వ వచనం చదువుతామండి. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఎలాగూ నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు కదా, నీ నామాన్ని బట్టి నా చేతులు ఎత్తుతాను. సామాన్యుడండి దావీదు, ఒక రాజు, దాను మొదలుకొని బెయేర్షెబా సువిశాలమైన సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి గొప్ప పరిపాలకుడు, గొప్ప రాజు, బలశాలి, ధైర్యశాలి, యుద్ధశాలి అయినటువంటి దావీదు సామాన్యుడు కాదు. ఆయన సామాన్యుడు కాదండి, ఎన్నో యుద్ధాలు చేసిన వాడు, మహాబలవంతుడు. అలాంటి వాడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? కాగా నా జీవిత కాలం అంతయు నేను ఎలాగున నిన్ను స్తుతించెదను, ఈ నామమును బట్టి నా చేతులు ఎత్తి. ఆయన ఎత్తుతా ఉన్నాడు, నా మీదకి ఎత్తం కదండి. ఆయన దేవునితో చెప్తున్నాడు, నీ నామాన్ని బట్టి నా చేతులు ఎత్తుతాను. ఎంతకాలం? జీవితాంతం, బతికినంతకాలం. దేవా, ఈ ఊపిరిచ్చావు నువ్వే, ఈ చేతులు ఇచ్చావు నువ్వే. ఎంతమందికి చేతులు లేవు. ఒకనొక దినాన్ని ఎత్తాలనుకుంటావు కానీ ఎత్తలేవు, సపోర్ట్ చేయవు కదా, శరీరం సహకరించదు. అప్పుడు ఎత్తాలని ఎవడో నాలంటి చెప్తాడు, ఎక్కడో బోధ అలే అనుకుంటావు కానీ లేవు. కనుక అన్ని బాగున్నప్పుడే కదా, అన్ని అవయవాలు బాగున్నప్పుడు దేవుని స్తుతించాలి జీవితాంతం వరకు అన్నాడు. అలా చెప్పినటువంటి దేవుని సన్నిధిలో అలా ప్రమాణం చేసిన దావీదు సార్వత్రిక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో 134వ కీర్తన 2వ వచనం చదువుతామండి. 134వ కీర్తన 2వ వచనం, పరిశుద్ధ స్థలము వైపు నీ చేతులు ఎత్తి. ఏమండి, ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు తెలుసా? పరిశుద్ధ స్థలము వైపు నీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించాలి. పరిశుద్ధ స్థలం ఆయన మందిరం, ఆకాశమున సింహాసనం అన్నాడు. ఆయన వైపు మన చేతులు ఎత్తి మనం ఏం చేయాలండి? ఆయనను సన్నుతించాలి. ఆయనను స్తుతించి, దేవా గత రాత్రంతా కాపాడు, ఈ నూతన దినాన్ని నా జీవితంలో ఇచ్చిన నీకు వందనాలు. దేవా పగలంతా కాపాడు, రాత్రికాల సమయంలో ప్రవేశపెట్టావు, నీకు వందనాలు. సుఖనిద్ర దయచేయి. ఉదయకాలంలో వేరొక సూర్యోదయాన్ని చూసే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు కదా. ఆయన వైపు చేతులు ఎత్తి, దేవా నా పిల్లలను దీవించు, నీ పసిపిల్లల కొరకు నీ చేతులు ఎత్తమన్నాడు కదా. ఇలా 2:26 మనం చదువుతాం. అంటే ఆయన వైపు మన చేతులు ఎత్తాలి. ఎలాంటి చేతులు ఎత్తాలండి? చేతులు ఎత్తమన్నాడు కదా కదా, చేతులు ఎత్తమన్నాడు అని ఎత్తేస్తావా? ఎలాగుండి ఎత్తాలి? తిమోతేయుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతాము. తిమోతేయుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాము. ఏ చేతులంట? పవిత్రమైన చేతులు. అష్టగారు చెప్పారు చేతులెత్తి ప్రార్థన చేయమని. మనం ఎలా తిరిగేసినా ఎలా ఉండేసినా ఆనకింటికి వచ్చేసి చేతులెత్తి ప్రార్థన చేసేద్దామని అనుకుంటున్నారా? పవిత్రమైన చేతులు, నిర్దోషమైన చేతులు. అంటే చేతులు శుభ్రంగా డెటాల్ వేసి కడిగేసుకుంటే కాదు, లేకపోతే ఇదేదో ఉంది కదా ఇప్పుడు కరోనా కాలంలో శానిటైజర్ దాంతో కడిగేసుకుంటే కాదు. హృదయ శుద్ధి కలిగి ఉంటారు. పవిత్రమైన చేతులు అని అంటే హృదయ శుద్ధి కలిగిన చేతులు, కడగబడిన చేతులు, నిర్దోషమైన చేతులు కదా. లేకపోతే ఆయన ఏమంటాడు? మీరు చేతులు చాపినప్పుడు నా పన్నులు ఒప్పుకుంటాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం చదువుదామండి.
15వ వచనం చూడండి. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందాం. ఏమండి ఎంత బాధాకరం. చేతులు ఎత్తమన్నాడు ఆయనే కదండి అని అనుకుంటున్నారా? చేతులు ఎత్తమన్న వాడే మరొక మాట చెప్తా ఉన్నాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు నేను నా కన్నులు కప్పుకుంటాను. ఎందుకో తెలుసా? అవి పవిత్రమైన చేతులు కాదు. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి, పవిత్రమైన హృదయం కలిగి ప్రార్థన చేయాలి. ఇష్టానుసారంగా మాట్లాడేసి, ఇష్టానుసారంగా ప్రవర్తించేసి, ఇష్టానుసారంగా చేయవలసినవి చేసేస్తూ వచ్చి చేతులెత్తి ప్రార్థన చేసినంత రాన ఉపయోగం ఏమైనా ఉందా? నీవు చేతులు చాపినప్పుడు నేను నా కన్నులు, నువ్వు బహుగా ప్రార్థించినా నేను వినను. అక్కడ అంటున్నాడు చూడండి, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. కారణం ఏంటో తెలుసా? మీ చేతులు మీరు బహుగా ప్రార్థన చేస్తారు, కొన్నిసార్లు గంటలు చేసేస్తారండి. ప్రార్థన చేసే ముందు మనం ఏంటో, మన బతికేంటో, మన పరిస్థితి ఏంటో, మన విశ్వాసం ఏంటో, మనం చేసిన దౌర్భాగ్య పనులు ఏంటో అది ఆలోచన చేయాలి. వాటిని విడిచిపెట్టాలి. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. వాటిని విడిచిపెట్టితేనే కానీ కుछ पाना है तो कुछ పోనా भी है. ఒకటి సంపాదించాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. ఏది? నీ వ్యసనాలు, నీ పద్ధతులు, నీ యొక్క లోకంలో ఉన్న తీరును పోగొట్టుకో. అంతేనా? అటు ఉంటాను ఇటు ఉంటానంటే నువ్వెవడో నేను అడగనంటాడు. నువ్వు బహుగా గంట ప్రార్థన చేసినా నేను వినను. కారణం ఏంటంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. చేతులు అంటే చెప్తున్నాడు మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. అలా అక్కడ రాశాడండి, చాలా మాటలు రాశాడు. ఎన్ని మన రిజిస్టర్ నేను ఎందుకు చెప్తాను తెలుసా? బైబిల్ చదవటం గొప్ప కాదు, అందులో ఉన్నాయి మన హృదయంలో. అవి ఒకటి అలా అలా చూసుకునేటప్పటికి మిగతా లైన్లు వచ్చేయాలి ఆటోమేటిక్గా. మనకి ఇంకా లేకపోతే క్రైస్తవుడు ఏంటి? ఇన్ని సంవత్సరాలు గుడికొచ్చి ప్రయోజనం ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఏం నేర్చుకున్నావు? ఆ తర్వాత లైన్ కూడా వచ్చేయాలి. అది ఎప్పుడైతే తర్వాత లైన్ కూడా వచ్చిందో, ఎప్పుడన్నా పాపం చేయటానికి ప్రేరేపణ కలిగినా ఈ లైన్లు ఆపేస్తాయి కదా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో. అది వాక్యం అంటే అంటే చదవడం కాదు. అది ఫస్ట్ లైనా, నెక్స్ట్ లైన్ ఏంటి, థర్డ్ లైన్ ఏంటి, ఏముంది కదా, అది బాగా బట్టి ఈ వాక్యము నా హృదయంలో ఎందుకు ఉంచుకున్నాను? నీ ఎదుట నేను పాపం చేయలేనిక, అది ఉంది కాబట్టి. ఆ సంగతి మర్చిపోవద్దు. కనుక మీరు చేతుల గురించి చెప్తా ఉన్నాం, ప్రార్థన గురించి చెప్తా ఉన్నాం. మీరు చేతులు చాపినా నేను వినను, కళ్ళు మూసుకుంటాను, కళ్ళు ఒప్పుకుంటాను. బహుగా ప్రార్థన చేసినా వినను. కారణం ఏంటంటే మీ చేతులు రక్తముతో నుండి ఉన్నాయి. రక్తము దేనికి సిగ్నల్ అంటే ఎరుపు ఛాయ, ఎరుపు రంగు. రక్తం ఏ రంగులో ఉంటుందండి? ఎరుపు రంగులో ఉంటుంది. అంటే డేంజర్. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే డేంజర్ జోన్లో ఉన్నావు కదా. ఎరుపు ఇది ఏదో ఉంది మన దగ్గర కదా, డిటెక్టర్. ఇలా నొక్కినప్పుడు ఎరుపు వచ్చింది అనుకో అంటే ఏ జోన్లో ఉన్నావు? కరోనా ఎంటర్లీ అందులో ఉన్నట్టుగా. కాబట్టి అక్కడ అంటున్నాడు నీ పాపాలు రక్తము వలె ఎర్రగా ఉన్నాయి అన్నాడు. కనుక కడుక్కో. కింద అంటున్నాడు చూడండి, ఎంత గొప్ప ఆహ్వానం అండి. ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు, అయ్యా రండి మన వివాదం తీర్చుకుందాం. నీకు మాకు ఉన్న వివాదం ఏంటో తెలుసా? వివాదం ఏంటండి? ఆయనకి మనకు ఉన్న వివాదం ఏంటి అనండి? పాపమే. మీ పాపములు మీకును నాకు అడ్డుగా. ఆయన అంటాడు, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మీ పాపములు మీకును ఆయనకు మధ్య అడ్డుగోడలుగా ఉన్నాయట. ఏమున్నాయి? అడ్డుగోడ. వాటిని తొలగించుకోండి. వివాదం అదే. నీకు నాకు గొడవ ఏంటి? నీకు నాకు వివాదం ఏంటి? నీకు నాకు సమస్య ఏంటి? పాపమే సమస్య. ఆనాడు అదే సమస్య, ఈనాడు కూడా ఆనాటి మానవులలో అదే సమస్య, పాపమే సమస్య.
యెషయా కాలం నాటి ప్రజలు. ఆనాడు పాపమే సమస్య, ఈనాడు కూడా పాపమే సమస్య. కనుక వాటిని కడుక్కోడు. మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నను, హిమము వలె తెల్లబడతాయి అంటున్నాడు కదా అక్కడ. మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నను, మరి హిమము వలె తెల్లబడును, తెల్లగా చేస్తాను, రండి అని ఆహ్వానిస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. మనము ప్రార్థన చేసినప్పుడు మన వైఖరి ఎలా ఉంది? అది నేను చెప్పేది. ప్రార్థన చేయాలి. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన చేతులెత్తితే విజయం ఉంది, చేతులు దించితే అపజయం ఉంది. చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు ప్రభు. మనం చెప్పుకున్నాం, చేతులెత్తే ఎలాంటి చేతులు ఎత్తాలి అంటే పవిత్రమైన చేతులు ఎత్తమన్నాడు. ఒకవేళ పవిత్రమైన చేతులు కాకపోతే మీరు చేతులు చాపినప్పుడు నేను కన్నులు కప్పుకుంటాను అంటున్నాడు. కనుక మనము లేక పాపంలో ఉన్నవారు ఏం చేయాలి అని అంటే కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూసేది అన్నాడు. కనుక ప్రార్థన డైరెక్ట్ గా వెళ్తాది అనమాట. అప్పుడు ఎలా వెళ్తాది? హృదయ శుద్ధి ఉంటే ఆయన చూడగలుగుతాం ప్రార్థనలో. కనుక ఒకవేళ పాపంలో ఉన్నావా, నీ పాపములు కడుక్కో, హెచ్చరిక చేస్తున్నాడు. వివాదము తీర్చుకో, హెచ్చరిక చేస్తావు. దేవుడు పాపుల ప్రార్థన 66వ కీర్తన, కీర్తనల గ్రంథంలో 66వ కీర్తన చూడండి, 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి. అంటే హృదయంలో పాపం ఉంటే ప్రభు మన ప్రార్థన ఆలకించడు, మనకి సమాధానం ఉండదు కదా. పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానం ఎట్లు దొరుకు సోదరా. పాపం ఎప్పుడైతే హృదయంలో ఉందో నీకు సమాధానం ఉండదు, నీకు శాంతి ఉండదు. నీ జీవితంలో ప్రార్థన చేయాలని అనుకున్నా దేవుడిని మనవి ఆలకించడు. కనుక దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపో. అయితే నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు కదా. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, ఆ యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. కారణం 51వ కీర్తన అంతా ఏడ్చాడు. పాపం చేసిన వాడు దావీదు పాపం చేశాడు. భూలోకములో పుట్టిన ప్రతి మానవుడు పాపం చేశాడు, యేసుక్రీస్తు వారు తప్ప. ఆయన శరీరధారిగా వచ్చాడు కనుక ఆయన మనలానే ఉన్నాడు. అయినప్పటికీ ఆయన పాపము లేనివాడు. భూలోకంలో ఆయన తప్ప మిగిలిన వారందరూ పాపము చేశారు. అందుకే పాప సహితినిలో నుండి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు, అట్లా ఎవడు పుట్టగలడు? యోబు గ్రంథం మాట్లాడతాడు. కనుక మానవులందరూ పాపలే. నేను పర్ఫెక్ట్ అంటే కుదరదు, ఎవరో పర్ఫెక్ట్ కాదు. క్రీస్తులోనికి రాకముందు అందరూ పాపలే. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కడగబడ్డాము కనుక మనము పవిత్రులుగా చేయబడి, యేసు రక్తము ప్రతి పాపములను మనల్ని ఏం చేసిందంటే పవిత్రులుగా చేసింది. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడగలరు, మనం మాట్లాడలేని కారణం ఏంటి? యేసు రక్తముతో కడగబడి. వారి ఇష్టానుసారమైన కార్యాలు చేయగలరు, మనం చేయలేని కారణం ఏంటి? యేసు రక్తములో మనం కడగబడ్డాం. కనుక పాపమును నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా ప్రార్థన వినకపో. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే నిశ్చయముగా ఆయన నా మనవి అంగీకరించాను, ఆలకించాను. ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదు. ప్రార్థన ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. కనుక ప్రియ విశ్వాసులారా, ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? చేతులెత్తి ప్రార్థించమన్నాడు. అలాగైతే జయం ఉందన్నాడు. ఎలాంటి చేతిలో చెప్తా ఉన్నాడు? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. తర్వాత చెప్తా ఉన్నాడు, ఒకవేళ పవిత్రత లేని చేతులు చాపినా ఆయన తన ముఖము కప్పుకుంటానన్నాడు. కాబట్టి కడుక్కొనుడి, పవిత్రపరచుకొనుడి, అప్పుడు కానీ నేను మీ ప్రార్థన ఆలకించను. మీకు నాకు మధ్య వివాదం ఉంది,
ఏంటా వివాదం అంటే పాపమే వివాదం. ఆ వివాదాన్ని తొలగించుకోండి, అప్పుడు మీ ప్రార్థన నేను వింటాను అని మాట్లాడతాను. విశ్వాసులమైన మనము ప్రార్థన చేసేవాళ్ళంగా ఎలా ఉండాలి అంటే ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండాలి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన వాడు ప్రార్థన, యాకోబు పత్రిక, దేవుని వాక్యములో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదువుతామండి. 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను కదా. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించేనా. శ్రమలు లేని మనుషులు ఎవరు ఉంటారండి? బాధలు లేని మనుషులు ఎవరు ఉంటారండి? ఇబ్బందులు లేని మనుషులు ఎవరు ఉంటారండి? ఎవరికైనా శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, వారు ఏం చేయాలో చెప్తున్నాడు, ప్రార్థన. మీలో ఎవరికైనా శ్రమ వస్తే ప్రార్థన చేయి. మీలో ఎవరికైనా రోగం వస్తే ప్రార్థన చేయి. ఆ క్రిందే మరలా చెప్తా ఉన్నాడు, ఏమండి, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడు అతని కొరకు ప్రార్థన కదా. రోగమా ప్రార్థన, శ్రమ ప్రార్థన, ప్రార్థన చెయ్యాలి. దేవుడు అదే కోరుతా ఉన్నాడు, ప్రార్థన చేయండి. ఎవరి కొరకు చేయాలి అనంటే ఆ 16వ వచనం 2వ భాగంలో అంటున్నాడు, ఆ ఒకరికొకడు ప్రార్థన చేయుడి. ఎవరి కొరకట? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. మన కొరకు ప్రార్థన చేయాలి, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సమాజ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలు చేసే వాళ్ళంగా ఉండాలి అని దేవుని లేఖనం మాట్లాడతారు. ఎందుకు అంటే ఇంకా కొంచెం క్రిందకు వస్తే, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకము గలదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుందో చెప్తా ఉన్నాడు, మనపూర్వకంగా బహుబలముగా ఉంటుంది కనుక ప్రార్థనకు జవాబు వెంటనే వస్తుంది. కనుక ప్రార్థన చేయండి అని ప్రభువు మనకు కోరుతా ఉన్నాడు. ప్రార్థించాలి. మోషే ప్రార్థన చేస్తాం, 2 చేతుల పైకి ఎత్తాడు, ప్రార్థన చేస్తాం. దేవుని వైపు చేతులు ఎత్తాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. విజయం కలుగుతా ఉన్నాడు. ఒకవేళ దించుతా ఉన్నాడా, అప్పుడు జయం కలుగుతాడు. మన మాదిరి మన ప్రభువే. మన మాదిరి ఎవరండి? మన ప్రభువే. ప్రార్థన నేర్పాడు. శిష్యులకి ఏం నేర్పాడు? లోకమందున మా తండ్రి ప్రార్థన ఎలా చేయాలో నేర్పాడు అంటాడు. నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును, భూమి యందు నెరవేరును గాక. ప్రార్థన నేర్పాడు. ప్రార్థన నేర్పినటువంటి ప్రార్థనా పరుడు ఎలాంటి ప్రార్థన చేసేవాడు? ఏకాంత ప్రార్థన. యేసు ప్రభు వారి ప్రార్థన మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం అండి. ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందల కాడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంకా చీకటి ఉండగానే ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మన రోల్ మోడల్ యేసు ప్రభు. మన రోల్ మోడల్ యేసు ప్రభు వారు ఏం చేసేవాడు అని అంటే, ఆయన ప్రార్థన ఎందుకండి? దేవుని కుమారుడు కదా, చేయవలసిన పని లేదు. కానీ మనకి మాదిరి ఉంచిపోయాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంకా చీకటి ఉందంట, పెందల కాడంట, లేచాడంట. అరణ్యములో ఎందుకు వెళ్ళాలండి అంటే ఏకాంత ప్రార్థన. డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఎవరు డిస్టర్బ్ చేసి వాళ్ళు ఉంటారు కనుక
ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. అరణ్యములో ఏకాంత ప్రార్థన. శ్రమ వచ్చినప్పటికి కూడా, కష్టం వచ్చినప్పుడు కూడా ఎలాంటి ప్రార్థన? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట గొప్ప రక్తపు బిందువుల వలె ఉన్నది. మనం ప్రార్థన చేస్తే అసలు చెమటే పడదు. మన ప్రార్థన లాంటిది. ఆయన మహారోదనతోను కదా, ఆయన ప్రార్థన లాగుంది. తన్ను మరణము నుండి తప్పించువానికి ప్రార్థనలను యాచనలను చేయించునేను కదా. ఆయన మహారోదన. శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా? అలనాడు షూషాను కోటలో ఒక శ్రమ. మొర్దెకై కాలంలో యూదులందరినీ సంహరించాలి, ఒక గొప్ప కానూను వచ్చింది. ఆ భయంకరమైన శ్రమలో మొర్దెకై మహారోదన. ఏమండి, ఆ 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరి ప్రార్థన. అంతఃపురంలో షూషాను కోటలో ఎస్తేరు ప్రార్థన, ఎస్తేరు చెలిగత్తెల ప్రార్థన, ఉపవాస ప్రార్థన. శ్రమ వచ్చిందా ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా వారు విజయం పొందుకున్నారు మొర్దెకై కాలం. ఇప్పుడు అమాలేకులు దండెత్తి వచ్చారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలు మీదకి. మోషే ప్రార్థన, శ్రమలో ప్రార్థన, విజయం కలిగింది. ఇశ్రాయేలుకి ఏమి కలిగింది? విజయం కలిగింది. యేసు ప్రభు వారు శ్రమలో ప్రార్థన, దాని ద్వారా ఏం కలిగిందండి? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించి లేవగలిగాడు. కారణం ఏంటంటే ఆయన ప్రార్థన. సిలువ వేయబడాలి కనుక సిలువ వేయబడ్డాడు. ఆయన రక్తంలో ప్రతి మానవుని పాపము కడగబడాలి కనుక అది తండ్రి ఇష్టము కనుక నెరవేర్చబడ్డాడు. అయితే సమాధిలోనే ఉండిపోలేదండి, 3వ దినాన్న తిరిగి. కారణం ఆయన ప్రార్థన. ఆయన ప్రార్థన పరుడు. ప్రార్థన. యెహోలోకములో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. పరలోకములో ఉండి కూడా నీవు ప్రార్థన చేసినా చేయకపోయినా, నీ కొరకు నా కొరకు ఆయన ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినా చేయకపోయినా నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ప్రార్థన చేస్తాడు. విశ్వాసులమైన మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ఆయన ప్రార్థన. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఏమండి, గమనిస్తున్నారా? మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. ఎక్కడుండి చేస్తున్నాడండి? కదా, తండ్రి కుడి పార్శ్వమున. అక్కడ కుడి పార్శ్వమున కూర్చుండి ఏం చేస్తున్నాడు? మన కొరకు కదండి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కదా. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేసినా చేయకపోయినా నీ కొరకు నా కొరకు ప్రార్థించేవాడు దేవుని యొక్క కుడి పార్శ్వన ఒకడు ఉన్నాడు కదా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు చేసినా చేయకపోయినా నీ అక్కరను గురించి, నిన్ను గురించి దివారాత్రములో తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వన ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేసేది. యెహోలోకములో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, చదువుకున్నాం. ఆయన పెద్దల కాడే లేచి ప్రార్థన చేశాడు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఎంతో భారముగా ప్రార్థన చేశాడు. చెమట గొప్ప రక్తపు బిందువుల వలె పడేటట్లు ప్రార్థన చేశాడు. పరలోకానికి వెళ్ళి మౌనంగా ఉన్నాడండి. తండ్రి గుడి భాషన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. అది మనకు మాదిరి. ఈ లోకంలో ఉన్నప్పుడు పేతురుని పిలిచి పేతురుతో అంటాడు,
సిమోను సిమోను, సైతాన్ గడు ఉన్నాడు కదా, వాడు నిన్ను పట్టి జల్లించాలనుకుంటున్నాడు, జల్లించేస్తాడు అనుకున్నాడు. కానీ నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నాను. లోకాసు వార్త చదువుదామండి. లోకాసు వార్తలో 22వ అధ్యాయం. లోకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనమండి. సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. సాతానుగాడు నిన్ను అటాక్ చేస్తా ఉంటే, సాతానుగాడు నీ మీద అటాక్ చేయకుండా నేను తండ్రిని వేడుకున్నాను. ప్రార్థనా పరుడు. ఆయన ఎవరండి? ప్రార్థనా పరుడు. సిమోను, సైతాను గడిని బట్టి అర్థం అనుకున్నాడు, నిన్ను జల్లించేద్దాం అనుకున్నాడు, నిన్ను తేలిపోయేటట్టు చేద్దాం అనుకున్నాడు. కానీ నేనున్నాను కదా, నీ కొరకు నేను వేడుకున్నానయ్యా చెప్తా ఉన్నాడు. ఆయన వేడుకునే దేవుడు. ఇహ లోకంలో ఉన్నప్పుడు మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు, ఏకాంత ప్రార్థన చేశాడు, సమాజ ప్రార్థన చేశాడు, ఒకరి కొరకు చేశాడు. సిమోను కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. సిమోను, ఓ సిమోను, నిన్ను సైతాను గడు పట్టేయాలనుకున్నాడు, సాతాను నిన్ను పట్టుకోవాలనుకున్నప్పుడు నేను తండ్రిని ఏం చేశానంటే వేడుకున్నాను. నేను తండ్రిని వేడుకున్నాను కనుక ఇప్పుడు నాకేం కలిగింది అంటే నీకేం కలిగిందంటే నీకు విముక్తి కలిగింది కనుక ప్రియ దేవుని పెట్టాలి. ఆయన ఎలాంటి వాడు అంటే ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రార్థన ద్వారా విజయం. ఒకటి మనం ధ్యానం చేసాం, దేవుని కర్ర అంటే ఏంటో తెలుసుకుంది. రెండవది మనం ధ్యానం చేసాం, రాయి ఎవరు? యేసుక్రీస్తు. మూడవది చేతులెత్తడం వలన ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థన చేస్తే మనకు విజయం. ఎలాంటి ప్రార్థన అంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి, అప్పుడే మనకు జవాబు. లేకపోతే మన ప్రార్థనను ఆయన త్రోసివేస్తాడు. మన ప్రభు ఎలాంటి వాడు అంటే ప్రార్థన పరుడు. ఇహ లోకములు ఉన్నప్పుడు మన కొరకు ప్రార్థించాడు. తదుపరి ఆ మహామహిమలోకి వెళ్ళినప్పుడు కూడా తండ్రి కుడి పార్శ్వాన ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఆ సంగతిని గుర్తెరిగి ప్రార్థనా పరులుగా ఉండి జయాన్ని పొందే వాళ్ళగా ఉండాలని కోరిచి మాటలు ముగిస్తా ఉన్నారు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, నీ మహిమ గల నామానికి వందనాలు ప్రభువా. మీరిచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయనా, నీ బిడ్డలు నీ వాక్యము విన్నారు. వాక్యము వారి హృదయంలో ఫలింపబట్టాన్ని సహాయం దయచేయండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా నీ కృపను గ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయించున్నాను మా పర్వత.